రాయలసీమను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలని కర్నూలు జిల్లా టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రశ్నించారు. కర్నూలును న్యాయ రాజధాని చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి హామీ ఏమైందన్నారు. ముఖ్యమంత్రి విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తిక్కారెడ్డి తెలిపారు. భూ హక్కు చట్టం వల్ల రైతులు వారి పొలాలపై వారసత్వ హక్కు కోల్పోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. లేక ఎల్ఎల్సీ నుంచి హొస్పేట్ నుంచి రావాల్సినటువంటి నీళ్ళు ఏమన్నా వచ్చాయా? కర్నూలు ఈరోజు గుక్కెడి నీళ్ళ కోసం తాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోతా ఉన్నారు. ఆదోని, ఎమ్మెగనూరు, మంత్రాలయం, ఆరూరు, పత్తికొండ ఏమిటి? కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నోటుకు ఏదైనా ఆశపడి మోసపోతే మళ్ళీ 5 సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి ఇబ్బందులు ఉన్నాయి. ఏమప్ప అంటే భూరక్షణ చట్టం పేరుతో ఈరోజు మొత్తం భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, కానీ అవి జిరాక్స్ పేపర్లు వస్తున్నాయి. ఒరిజినల్ పేపర్లు ఎక్కడ పోతున్నాయి? అంటే ప్రభుత్వం ఎవరికైనా తనఖా పెడుతుందా? ఎవరైనా భూమి కొనుక్కుంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ రిజిస్టర్ పత్రాలు తీసుకొని మనం ఇనపెట్లో పెట్టుకుని దాబెట్టుకుంటాం, బీరోలు పెట్టుకొని దాబెట్టుకుంటాం. డబ్బు అవసరం అనుకుంటే బ్యాంకులు పోయి దాన్ని ఒత్తబెట్టి డబ్బులు తెచ్చుకొని పిల్ల పెళ్ళిళ్ళు లేక ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు చేసుకుంటాం. ఈరోజు ఆ జిరాక్స్ పేపర్ ఎవరు లోన్లు ఇయ్యడు. అంటే వ్యవస్థ ఎక్కడ పోతుందో ఎట్లా పోతుందో కూడా తెలియని పరిస్థితి. అలాగే ఎన్నికలకు వస్తే వాళ్ళు ప్రజలు మాకు ఓట్లు వేయరని తెలిసిపోయి డబ్బు పైన దౌర్జన్యం పైన ఆధారపడినారు. నిన్న చూసాం పోస్టల్ బ్యాలెట్ అంటే చదువుకున్నటువంటి వాళ్ళకి ఈ పోస్టల్ బ్యాలెట్ చెప్పారు. ఒక ఈవీఎం పెట్టచ్చాడా? ఈవీఎం పెట్టకుండా ఆ పోస్టల్ బ్యాలెట్లో ఎన్నో సంతకాలు పెట్టి ఈ సంతకాలు ఎక్కడెక్కడ చేయాలో కూడా వాళ్ళకి గైడ్ చేయకుండా 2 బ్యాలెట్ పేపర్ కవర్లు ఇచ్చారు. దానికి గమ్ము కరిపిద్దామంటే దానికి గమ్ము అతుక్కోవట్లేదు. అంటే మీ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు